హలో హెల్దీ పీపుల్, హ్యాపీ గార్డెనింగ్. సో నా ప్లాంట్స్ వీడియోని సూపర్ డూపర్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ హార్వెస్ట్ చేసుకున్నాము. మళ్ళీ బోల్డ్ అండ్ వంకాయలు వచ్చాయి, దొండకాయలు వచ్చాయి, పూజ కావాల్సిన పూలు, పప్పులో కావాల్సిన మునగాకు, కరివేపాకు కూడా వచ్చింది. సో లాస్ట్ టైము నేను ప్లాంట్స్ ఎట్లా రీపాటింగ్ చేస్తున్నాను అనే వీడియో పెడితే చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే కొంతమంది వాళ్ళకి ప్లేస్ లేకపోయినా 2-3 చెట్లైనా పెట్టుకున్నాము. చాలా బాగా అనిపించింది నీ వీడియో. సింపుల్గా ఎవరికైనా చేసుకోవాలి, తను కూడా సింపుల్గానే చేసింది కదా అనుకునేలాగా ఉన్నాయని కొంతమంది నాకు రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అందుకే సింపుల్గానే చెప్తున్నానండి. పెద్ద పెద్ద హడావిడిగా చేసేసి స్థాయికి మించిన బడ్జెట్ పెట్టేసి ఓవర్గా ఫిల్టర్స్ పెట్టి ఎడిటింగ్ పెట్టి ఏం చేయట్లేను. అరే మన అమ్మాయి, మన తోటమ్మాయి చేసినప్పుడు మనం కూడా చేయొచ్చు కదా, మనకు ఉన్న దాంట్లో చేయొచ్చు కదా అన్న కాన్సెప్ట్తోనే సింపుల్గా చెప్తున్నాను అనమాట. సో ఆల్రెడీ నా వీడియోని చూసే ఉంటారు చాలామంది. ఒకవేళ చూడకపోతే మళ్ళీ చూడండి. ప్లాంట్స్ అనేవి మనకి చాలా మంచివి, ఇష్టం అండ్ యూస్ఫుల్ అని అందరికీ తెలుసు, చిన్నపిల్లలకి కూడా. అది ఎలాగ మనము మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇంత బిజీ స్కెడ్యూల్లో అనేదే నేను ఇన్ డీటెయిల్గా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. సో ఆల్రెడీ నేను ఓల్డ్ ప్లాంట్స్ని ఎలా రీప్లేస్ చేశాను, ఫర్టిలైజర్స్, మట్టి అంతా ఎలా రేషియోలో కలుపుకున్నాను అనేది ఇన్ డీటెయిల్గా పెట్టాను. సో ఇన్ని రోజులు సోయింగ్ చేయలేదండి. అవన్నీ కొత్త మట్టి వేసి పాట్స్ పెట్టుకున్నాను కదా, ఎందుకంటే కొంచెం ఫర్టైల్ అవ్వాలి, అవి కొంచెం ఆ మట్టి అంతా సెటిల్ అవ్వాలని. చాలా మనం కిచెన్ వేస్ట్ అది పెట్టాం కదా, సో అది కొంచెం ఎండిపోయినట్టుగా అయిన తర్వాత సీడ్స్ పెట్టుకుందాం అనుకున్నాను. ఈలోపు పిల్లలకి కూడా ప్లాంట్స్ గురించిన ప్రాజెక్ట్స్ ఇచ్చారు స్కూల్లో. మా చిన్నదానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గురించి, కివీకి ఫోటోసింథసిస్ గురించి అండ్ ప్లాంట్ రూట్ షూట్, హౌ దే యూస్ సన్లైట్, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ ఇచ్చారు. సో ఐ థాట్ దిస్ ఈజ్ ద రైట్ టైం అండ్ లైక్ పిల్లలతో పాటు పెట్టిస్తే బాగుంటుంది, వీళ్ళ ప్రెజెన్స్లో పెడితే బాగుంటుందని ఈ సండే ప్లాన్ చేసుకున్నాను. సో లంచ్కి బయటికి వెళ్దాం అనుకున్నాము, క్యాన్సిల్ అయిపోయింది. సో లంచ్ సెక్షన్ అనేది మా హస్బెండ్ చేస్తా అన్నారు. ఆయనకు కొన్ని టైమ్స్ ఆయన కుకింగ్లో రిఫ్రెష్ అవుతారు. సో హిమ్సెల్ఫ్ ఫాస్ట్ నేను చేస్తాను, నీకు ఏదైనా పని ఉంటే చేసుకొని. సో ఐ థాట్ లైక్ ఓకే, ఇంకా బెస్ట్ టైం దొరికింది కదా, పిల్లలు కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా చేద్దామనేసి ఇంకా నా పాట్స్ అన్నిట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ వేస్తున్నానండి. చూపిస్తున్నాను చూడండి. ఈ పెద్దగా పారే క్రీపర్స్, నేను క్లైంబర్స్ ఒక్కొక్క సీడే పెట్టుకున్నాను ఒక్కొక్క తొట్టిలో. అండ్ పైన సజ్జలు ఉన్నాయి, వాటిలో ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడ పందిరి వేసి ఇవి పాకిస్తాను అనమాట. సో ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క క్రీపర్, లైక్ సొరకాయ చెట్టు ఒకటి, బీరకాయ చెట్టు ఒకటి, కాకరకాయ చెట్టు ఒకటి ఇట్లా పెట్టుకున్నాను. సో మిగతా అంతా స్పేస్ ఉంటుంది కదా, వాటిలో నార్మల్ సీడ్స్ వేసుకున్నాను. అన్ని ఆకుకూరలే, తోటకూర, మెంతి కూర, చుక్కకూర, కోయిగూర అండ్ దిస్ గోంగూర. సో ఇవి వేసాను అనమాట. సో ఇవేంటి అంటే ఇవి కింద ఉంటాయి, ఇక్కడ ఏదైతే పైకి వెళ్తుందో అది ఒకటే ప్లాంట్. అండ్ కావాల్సిన న్యూట్రిషన్ ఎక్కువ పెద్ద వాటిల్లో పెట్టాను కాబట్టి దానికి సరిపడిన న్యూట్రిషన్ వస్తుంది, అది పైకి వెళ్ళిపోతుంది. కింద మిగతా ప్లాంట్స్ని సింపుల్గా హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఈజీ అవుతుంది టేక్ కేర్ చేయడానికి కానీ వాటరింగ్కి కానీ అనే ఉద్దేశంతో అట్లా పెట్టుకున్నాను. సో సీడ్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత చక్కగా వాళ్ళ హెల్ప్తోని వాటర్ కూడా పోసేసాం. వీడియోస్ కూడా వాళ్ళే రికార్డ్ చేస్తున్నారు. సో ప్లాంట్స్ మనకి ఇంపార్టెంట్ అని వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి నా ప్లాంట్స్ బాగా రావాలని ప్రేయర్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీతో కూడా ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాను. పాట్స్ ఎలా రీప్లేస్ చేశాను, కంపోస్ట్ ఎలా కలిపాను అని. హోప్ ఈ సీడ్స్ మంచిగా రావాలని మీరు కూడా విష్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.